వాయిదా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫైనల్గా భరద్వాజ్ గారు ఒక విషయం చెప్పండి. సున్నితమైన అంశాలు మొత్తానికి ఏంటంటే చిరంజీవి గారి కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య, ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అనే కన్నా కూడా ఆయనకు అల్లు అర్జున్కి నేరుగా మధ్య గ్యాప్ ఉన్నది. అదేమన్నా ఇది పూడే అవకాశం ఉందా? లేదు, మొన్న అరవింద్ గారు చాలా సన్నిహితంగా, అంటే పవన్ కళ్యాణ్ని ఆనుకుని కూర్చున్నాడు ఆయన. నిర్మాతలు కలవడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆయన బయటకు వచ్చి మాట్లాడింది కూడా అల్లు అరవింద్ గారు ఒక్కడే. అలాగే పిఠాపురానికి వెళ్ళాడు ఆయన. పిఠాపురానికి అల్లు అరవింద్ గారు వెళ్ళటం మనకు తెలుసు. వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి వచ్చాడు ఆయన. అలాగే మా మద్దతు ఉంది మీకని చెప్పాడు. అయితే అరవింద్ గారు ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలోనే అర్జున్ తన మిత్రుడైనటువంటి శిల్పా రవి కోసం ఒక మాట అన్నాడు. తనని ఎన్నుకోండి అనే మాట అన్నాడు తప్ప అతను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు తక్కువని కానీ మాట్లాడలేదు. కూటమి నాయకత్వం గురించి కానీ, లేదు శిల్పా రవి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ గురించి కానీ అతనేం మాట్లాడలేదు. అది గమనంలో తీసుకోవాలి. రెండోది, ఆ మాట్లాడిన మరుక్షణం అతను మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా ఇదిగా మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను, ఆయన గెలుపుని కూడా ఆకాంక్షిస్తున్నాను అనే మాట కూడా వాడాడు అక్కడ. రైట్. కాబట్టి అది అనుకోకుండా ఒక వివాదంగా మారింది. అల్లు అర్జున్ అలాగే మెగా కాంపౌండ్ హీరోగా ఉండటానికి సిద్ధంగా లేడు, అతను ఆ ఉద్దేశంతో లేడు అనేది ఇప్పటి వార్త కాదు, చాలా కాలంగా జరుగుతోంది ఇది. రైట్. అంటే అల్లు అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం మొదలై చాలా కాలమైంది. అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్స్, ఈ తరహాలో వాళ్ళు ఆ బ్రాండ్ని అలా డిజైన్ చేసుకుంటూ వెళుతున్నారు. మెగా కాంపౌండ్ హీరోగా, మెగా హీరోల బృందంలో ఒక సభ్యుడిగా అల్లు అర్జున్ ఉండాలి అనుకోవడం లేదని చాలా కాలం క్రితమే వాళ్ళు ఇండికేట్ చేశారు. అయిపోయింది అది. ఈ సందర్భంగానే అల్లు అరవింద్ గారు స్పష్టంగా చెప్పాడు, నా కుమారుడు చిరంజీవి గారి కుమారుడు ఇద్దరు ఒకే రంగంలో ఉన్నారు, ఒకే ఏరియాలో ఉన్నారు, ఒకే వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది. రైట్. ఆ పోటీనే మీరు చూస్తున్నారు అని చెప్పాడు ఆయన. రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే జర్నలిస్ట్, అనలిస్ట్ భరద్వాజ్ గారు సినిమా రంగానికి సంబంధించి